మా వాళ్ళు అయితే గుడికి అయితే వెళ్తున్నారు చూడండి. నేనైతే చూపిస్తాను. చూడండి మా వేదాంశి ఇట్లా కూడా వెళ్తున్నారు నడుచుకుంటూ. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మేమైతే గుడికి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, గుడికి వెళ్తాం మా ఫ్యామిలీతోనైతే. చూడండి మేమైతే చూపిస్తాము. ఫ్రెండ్స్, గుళ్ళోకి అయితే వచ్చాము. చూడండి మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు కదా, అందులో నుంచి వచ్చే నీళ్ళు అయితే చూడండి పిల్లలకైతే తాపిస్తామంటే వీళ్ళైతే తాగుతలేరు. చూడండి మా చిన్నోనికి అయితే తాపిస్తుంది మా అక్క. ఎందుకంటే ఎండ కొడుతుంది కదా ఫ్రెండ్స్, ఎండకైతే పిల్లలకు దూపవుతుంది కాబట్టి మనం దేవుని ఊళ్ళకి వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడితే వచ్చే వాటర్ తాగుతుంది చూసిన ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, దర్శనం చేసుకుని అయితే అయిపోయింది శివాలయంలో. ఇప్పుడైతే మా దగ్గరనైతే కోనేరు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మా గుళ్ళోనైతే చూడండి కోనేరు అయితే చాలా పెద్దగానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి అందులోకి వెళ్ళి అయితే వాటర్ అయితే తీసుకొచ్చి ఇక్కడ శివుని అయితే మన లింగం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కోనేరులోనే. ఆ శివుని లింగం కాడ మనం అందులోకి వెళ్ళి చెంబుతోనైతే నీళ్ళు తీసుకొచ్చి మంచిగా కడిగితే మాత్రం చాలా పుణ్యం అని మా వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి చాలా మంది అయితే ఇక్కడనైతే శివుని దగ్గరికి కోనేరులోకి పోయి నీళ్ళు అయితే తీసుకొచ్చి ఎన్ని వాటర్ ఉన్నాయి అందులో అయితే ఫుల్ ఉన్నాయి. ఆ కోనేరులోకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తే చాలా పుణ్యం. అక్కడ శివుని దగ్గర చూడండి ఫ్రెండ్స్, కోనేరు అయితే చాలా లోతు ఉంటుంది, బాగా లోతు ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తాడి చెట్టు 2 తాడి చెట్ల లోపడుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి అక్కడనైతే నందీశ్వరుడు ఉన్నాడు, అక్కడ నంది కాడ కూడా నీళ్ళు వస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఊళ్ళోనైతే గుడి అయితే చూడండి. ఎక్కువ నిలవై తిన్నాడు. పొంగవని ఇస్తారా? మా గుళ్ళోనైతే కోడలను కూడా కట్టిస్తారు ఫ్రెండ్స్. చూడండి కోడె మొక్కులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడనైతే వేములవాడ లాగా కూడా ఇక్కడ కోడలను అయితే కూడా కట్టిస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే గుడి నుంచి వచ్చేసరికి అయితే మా బాబు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇటుకనైతే తెప్పించిండు. ఎందుకంటే మాకు ఇంటి దగ్గరనైతే ఒక చిన్న రూమ్ అయితే వేసుకోవాలి, అందుకోసం అయితే ఆ ఇటుకనైతే తెప్పించండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆ ఇటుకనైతే వాళ్ళు దిస్తురుగా